గారు భువనగిరికి వస్తున్నారు. మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, భారీ సంఖ్యలో తరలి వచ్చి ఆ జనసభను విజయవంతం చేయాల్సిందిగా మీ అందరికీ కోరుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా భువనగిరిలో ఒక నినాదం వినపడుతుంది. ఢిల్లీలో మోడీ, భువనగిరిలో బోరా అనే నినాదం 10 గుండెల్లో ఉంది. అది కేవలం నినాదం కాదు, భువనగిరిలో బోరా ఉండటం భువనగిరి భవిష్యత్తుకు అవసరం. మోడీ గారు ఎలాగో 3వ భారీ మెజార్టీతో ప్రధానమంత్రి అవుతున్నారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. నేను గతంలో చేసినటువంటి పనులే భువనగిరికి ఈరోజు శ్రీరామ రక్ష. 9,000 కోట్ల నిధులు మీ అందరికీ తెలుసు. ఎయిమ్స్, కేంద్రీయ విద్యాలయ, MMTS, పాస్పోర్ట్ కేంద్ర, నేషనల్ హైవేస్, గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్, ఇదే మోత్కూరులో మీకు తెలుసు హ్యాండ్లూమ్ క్లస్టర్, వెంబర్తి క్లస్టర్, వడి పరిశ్రమ, అదేవిధంగా కొంగరకలంలో 3,000 కోట్ల ఫాక్స్కాన్ కంపెనీ, దండుమల్కాపూర్లో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్, జనగాంలో మాతా శిశు హాస్పిటల్ 100 పడకల, అదేవిధంగా కొమరవెల్లిలో కొత్తగా రైల్వే స్టేషన్ నిర్మాణం, భువనగిరి ఫోర్టు ఆధునీకరణ, డిగ్రీ కాలేజు, మన పాలిటెక్నిక్ కాలేజు చర్యాలలో, ఇవన్నీ ధైర్యంగా నేను ఒక పాంప్లెట్ ముద్రించి ప్రజలకు దగ్గర పోవడం జరుగుతుంది. ఒక అభ్యర్థిగా వ్యక్తిగతంగా ఈ యొక్క పాంప్లెట్ నేను మొదటి ఎన్నికలు కూడా ముద్రించాను. అంటే బూర నరసయ్య గౌడ్కు మొదటిసారి రాజకీయాల్లో వచ్చినప్పుడు కూడా ఒక చరిత్ర ఉండే, ఒక డాక్టర్గా, ఒక సామాజిక నాయకుడిగా, ఒక ఉద్యమకారుడిగా, ఒక ప్రజాసేవకుడిగా 2014లో మొదటిసారి ఎన్నికల్లో ఉన్నప్పుడు కూడా నాకు చేతిలో పాంప్లెట్ ఉండే. 2019లో కూడా పాంప్లెట్ ఉన్నది. ఈరోజు మీ ఆశీర్వాదంతో మళ్ళా గెలిస్తే, భారీ మెజార్టీతో గెలిపిస్తే, గతంలో నవరత్నాలు నేను చేశాను, నవరత్నాలు మేనిఫెస్టో కూడా